నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్నారాయణం సదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మ స్వరూపులందరికీ ప్రణామాంజలి. మొదటి రోజున మనం స్కాంద పురాణంలోని మహేశ్వర ఖండాన్ని సంక్షిప్తంగా అప్లికేషన్ మెథడ్లో అంటే మనకి మనం అన్వయించుకుంటూ చర్చించుకున్నాం. అట్లాగే రెండవ రోజున వైష్ణవ ఖండంలోని వైష్ణవ తత్వాన్ని సంక్షిప్తంగా చూసాం. ఈ రోజున బ్రహ్మఖండం. బ్రహ్మ అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి విషయం ఈ బ్రహ్మ మన తలరాతలు రాస్తాడు, ఈ సృష్టిని సృష్టిస్తాడు అని, ఇంకా బ్రహ్మ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా వాళ్ళ రాతలను రాస్తూ ఉంటాడని. మరి అసలు బ్రహ్మ ఎవరు? మనకి భగవద్గీత 8వ అధ్యాయంలో కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అనేటటువంటి ప్రశ్న 7 ప్రశ్నలు వేస్తాడు. అక్కడ మొదటి ప్రశ్న బ్రహ్మం అంటే ఏమి? ఖచ్చితంగా మనం పురాణానికి ఉన్నటువంటి లక్షణాలు 5 చూసినప్పుడు మొట్టమొదటి లక్షణమే సర్గ, సృష్టి. అంటే సృష్టి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి అని ముందే మనం అనుకున్నాం. అంటే ఎవరి సృష్టి అంటే మన సృష్టి, ఈ జగత్తు సృష్టి. ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఈ జగత్తు సృష్టి ఎప్పుడు జరిగింది? ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి చర్చ అంతా కూడా కథలు సన్నివేశాల దృష్టిలోకి వెళ్లకుండా అందులో మనము భూమి మీద మానవ జన్మ తీసుకున్న మనము ఆచరణీయ అంశాలు ఏమేమి ఉన్నాయి మనకు అనే విషయాల దృష్టితోనే మనం చర్చిస్తూ ఉన్నాం. కనుక బ్రహ్మను సరిగ్గా మనం అర్థం చేసుకుంటే మనం అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. 4 మహావాక్యాల్లో కూడా బ్రహ్మం బ్రహ్మం అనే పదమే వస్తుంది. కనుక ఆ బ్రహ్మాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు సృష్టి ఆరంభమైంది అనేటటువంటి విషయాన్ని మనకు ప్రతి సంవత్సరము రథసప్తమి జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. తెలిసిన దాని నుంచి తెలియని దానిని మనం తెలుసుకోవాలి కాబట్టి మనందరికీ తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నాను. రథసప్తమి మనందరికీ తెలుసు. రథము అంటే కదలిక, కదిలేది, కదులుతుంది. సప్తమి అంటే దాంట్లో 7 అంశాలు ఉన్నాయి. పంచభూతాలు, మహత్తు, అవ్యక్తం 2 అంశాలు. పంచభూతాలు 5, మహత్తు, అవ్యక్తం. ఈ అవ్యక్తాన్నే అవ్యక్త మూల ప్రకృతి అని కూడా అంటారు. ఈ 7 అంశాలు హిరణ్మయ గర్భంలో ఉంటాయి. ఎప్పుడు? ప్రకృతి సమస్త సృష్టి లయించిపోయిన తర్వాత. జగత్తు సృష్టి ఎలా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవడానికి కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమైపోతుంది. రథసప్తమి రోజున 7 అంశాలు అంటే 5 పంచభూతాలు. ఏంటివా 5? భూమి, నీళ్ళు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 అంశాలతో పాటుగా మనకి మహత్తు, అవ్యక్త మూల ప్రకృతి. మహత్తు అంటే నేననేటటువంటి అహంకారపు భావన. ఈ అవ్యక్త మూల ప్రకృతి అంటే మన యొక్క జన్మాంతర సంస్కారాల యొక్క చిట్ట. వ్యక్తిగతంగా అయితే, సమస్తం పరంగా అయితే అవ్యక్త మూల ప్రకృతి. ఇవన్నీ కలిపి హిరణ్మయ గర్భంలో ఆకాశ క్షేత్రంలో ఉంటుంది. ఇవి కదలిక ప్రారంభమైనటువంటి రోజు రథసప్తమి అయితే, అలా కదిలినటువంటి పంచభూతాలు, ఆ అవ్యక్త మూల ప్రకృతి, అహం అనేటటువంటి నేను శివరాత్రి రోజుకి ఘనీభవించింది. అక్కడ ఎక్కడ కదిలింది అంటే అవ్యక్త మూల ప్రకృతి నేను తర్వాత ఆకాశంగా మారింది. ఆకాశం నుంచి వాయువుగా
మారింది, వాయువు నుంచి అగ్నిగా వచ్చింది, అగ్ని నుంచి నీరు ఏర్పడింది. ఈ నీళ్లు ఘనీభవించి గట్టిపడి ఘనమై భూమిగా తయారైంది. ఇది భూమి జగత్తు సృష్టి జరిగినటువంటి విధానం. అందుకనే మనము శివరాత్రి రోజున ఉదయాన్నే 2 గంటలప్పుడు లింగోద్భవ దర్శనం అని అంటారు. లింగము అంటే శరీరము, భూమి అని అర్థం ఉంది. భూమినే శివలింగము అని అంటారు. కాబట్టి ఆ లింగోద్భవ దర్శనం ఎందుకు అంటే ఆ భూమండలము ఘనీభవించి తయారైనటువంటి రోజు కనుక. ఇలా సృష్టి జరిగి ఆ శివరాత్రి తరువాత మనకి భూమి మీద నెమ్మది నెమ్మదిగా గరిక, గడ్డి, ఆ తరువాత ఖనిజ సామ్రాజ్యం, తరువాత వృక్ష సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం తరువాత జంతు సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం తర్వాత మానవ సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం తరువాత ఏమవ్వాలి ఇప్పుడు మనమందరం? మానవుని యొక్క లక్ష్యం ఏంటి? దైవ సామ్రాజ్యం, దైవంగా ఉండాలి. ప్రతి మానవుని యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ ఏమని భావిస్తారు? నేను ఆ భగవంతుల్లో కలిసిపోవాలి, లేదా నేను ఆ భగవంతుణ్ణి తెలియాలి. ఏ పాఠం మనం చదువుకున్నా, ఏ పురాణం మనం చదువుకున్నా దానిని నాకు నేను అన్వయించి, నా అనుభవాలకి నేను అన్వయించి చదువుకుంటే అప్పుడు మాత్రమే మనకి అనుభవ జ్ఞానం అవుతుంది. లేకపోతే అందుకనే బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. బ్రహ్మాన్ని తెలియాలంటే నన్ను నేను తెలియాలి. నన్ను నేను తెలిసినప్పుడే నేను బ్రహ్మాన్ని తెలియగలను. బ్రహ్మాన్ని నేను తెలిసినప్పుడే బ్రహ్మఖండం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతా బ్రహ్మమే అని అంటాం. ఇప్పుడు మీకు 3 బ్రహ్మల గురించి చెబుతాను. శరీరాన్ని కూడా మనం బ్రహ్మం అంటాం, మొత్తం సమస్త విశ్వాన్ని బ్రహ్మంగా భావిస్తాం. అట్లాగే నాలో ఉండేటటువంటి ఆలోచనలు చేస్తూ, గ్రహిస్తూ, మాట్లాడుతూ, లేదా ఉన్నటువంటి ఇంకొక రూపం మొన్న చెప్పాను బిందువు అని. ఏది మనకు పిండం అంటే ఏమి, పదం అంటే ఏమి, రూపం అంటే ఏమి, రూపాతీతం అంటే ఏమి అని మహేశ్వర ఖండంలో చెప్పు ఉన్నాను. అందులో రూపం అంటే మన యొక్క వ్యక్తిత్వము, మన క్యారెక్టరు, మన బిందువు అని చెప్పాను. మనకు నాదబిందు కళాతీతం అనేటటువంటి శ్లోకం అదే మహేశ్వర ఖండంలోనే ఉంది. అంటే నాదము, బిందువు, కళ ఈ మూడింటికి అతీతంగా ఉండాలి అనేటటువంటి విషయం. అట్లాగా అదొక బ్రహ్మ, శరీరం అనే బ్రహ్మ, నీలో ఉండేటటువంటి జీవుడు అనే బ్రహ్మ, నీలో ఉండేటటువంటి దేవుడు అనే బ్రహ్మ. ఈ రెండింటిని దాటుకొని మనము బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మాన్ని దాటుకొని బ్రహ్మం దగ్గరికి వెళ్ళాలి. అంటే అంతటా బ్రహ్మమే అని మనం భావించడం ఒక ఎత్తు. అలా భావించినప్పుడు మరి బ్రహ్మ అయితే నా కోపం ఎందుకు వస్తుంది అని అనుకుంటాం. బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ప్రతి పదార్థము బ్రహ్మమే అనే భావనతో మనం అలా చెప్తాం. కానీ నిజానికి మనమందరం కూడా లీలా విలాసం ఒరిజినల్గా ఉన్నటువంటిది ఏకైకమైనటువంటి బ్రహ్మం. ఈ సృష్టి ఆ విధంగా రథసప్తమి రోజు కదిలి శివరాత్రి రోజు ఘనీభవించి ఈ సృష్టి ఈ విధంగా ఏర్పడి ఉంది. మరి ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఏర్పడుతుంది? కల్పం ఎప్పుడు జరుగుతుంది? మనకి భగవద్గీత 8వ అధ్యాయంలోనే శ్లోకం క్లియర్గా ఉంది. 17వ శ్లోకం చెప్తుంది సహస్రయుగ పర్యంతం. ఈ శ్లోకాలు మీరు వినుంటారు కనుక అక్కడి నుంచి నేను తీసుకుంటున్నా. అది వేదాలు ఉపనిషత్తుల్లో నుంచి వచ్చినటువంటి వాక్యమే కనుక. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిమ్యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనాహ. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అంతేనా? దీనిని ఒక సహస్రయుగ పర్యంతం అంటే 1000 చతుర్యుగాల కాలం. సహస్రం అంటే 1000 కదా, 1000 చతుర్యుగాల కాలం అంటే ఏమి? 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అటువంటివి 1000 చతుర్యుగాలు కలిపితే అప్పుడు బ్రహ్మకు ఒక పగలంట. ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే మన జీవితకాలం ఎంత మాత్రము ఏ పాటిదే అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. మరి ఇటువంటి మహాయుగాలు 1000
అయితే బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ అంతే కాలం, మరొక 1000 మహాయుగాలు అయితే బ్రహ్మకు ఒక రాత్రి. ఇప్పుడు ఈ బ్రహ్మ యొక్క కాలమానం ప్రకారం భౌతిక జగత్తు యొక్క ఆయుష్, భౌతిక జగత్తు యొక్క ఆయుష్, భౌతిక జగత్తు అంటే ఈ సృష్టి, ఈ భూమండలం, మనం కాదు. వాళ్ళ కాలమానం ప్రకారం మన జీవితకాలం ఇప్పుడు 100 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు అని కూడా చెప్పటానికి లేదు. ఇట్లా ఉన్నప్పుడు మొత్తం భౌతిక జగత్తు యొక్క కాలమానాన్ని, భౌతిక జగత్తు యొక్క ఆయుష్ను మనం లెక్క పెట్టుకుంటే ఎంత టైం అని మనకు అర్థమవుతుంది. 1000 చతుర్యుగాల కాలం ఒక పగలుతో కూడినటువంటిది, మరొక 1000 చతుర్యుగాల కాలం ఒక రాత్రితో కూడినటువంటిది. ఇవి పగలు రాత్రి కలుపుకుంటే 2000 చతుర్యుగాల కాలం కలిపితే బ్రహ్మకు ఒక రోజు. మరి మన జీవితకాలం ఏ పాటిది? మన కాలం ఎంత, మన జీవితం ఎంత, మన ఆలోచన ఎంత, మన ఆవేశం ఎంత, మన ఆర్భాటం ఎంత, మనం చేసేటటువంటి పనులు, మనం చేసేటటువంటి మన దృష్టి వెళ్తూ ఉండేటటువంటి విధానం ఏ పాటిది? అసలు మనకే ఆలోచన కలుగుతుంది. ఇంత మహాసృష్టిలో కలియుగం ఇప్పటికీ 5163 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల క్రితం నాటికి ఈ రోజుకి 64, 5164 సంవత్సరాలు ఈ రోజుటికి కలియుగం ప్రారంభమై. మరి దీంట్లో ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు మనం జీవించి ఉన్నాం ఇక్కడ ఈ రూపంతో? లేదు, నిన్నగాక మొన్న వచ్చాం. ఆ సృష్టి జగత్తు యొక్క విషయ విశేషాలు గనక మనకు అర్థమైతే, అందుకనే పెద్దలు చెప్తారు, మా అమ్మ లాంటి పెద్దలు, కలియుగము ఆ రోజుల్లో 4 పాదాల మీద నడిచిందట. మరి ఆ తరువాత త్రేతాయుగం వచ్చేటప్పటికి ఏమైందమ్మా? 3 పాదాల మీద నడిచిందట. ద్వాపరయుగం వచ్చేటప్పటికి 2 పాదాలయ్యింది, కలియుగం వచ్చేటప్పటికి 1 పాదం అయ్యింది అని చెప్తారు కదా. ఈ పాదాలంటే ఏంటిదంట? ఏమని అర్థము అంటే 4 స్తంభాలు లేదా 4 కాళ్ళు అని కాదు, ఒక భాగము అని అక్కడ అర్థం. ఒక భాగము అంటే ఇప్పుడు కృతయుగం అని అనుకుందాం. కృతయుగంలో 100కు 100% అంటే 100ను 4 భాగాలుగా చేస్తే 4 స్తంభాలు, 4 పాదాలు. ఇప్పుడు కృతయుగంలో ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు మనుషులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ కదా. కాబట్టి దేశం అంటే మట్టే దేశం అని అనుకుని దానికి సంబంధించినటువంటి సూత్రాలన్నీ ఆ మట్టి ఆచరిస్తుంది, నీకు నాకు సంబంధం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అంటే కుదరదు. మనకి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దుర్గా మహత్యం కూడా ఉంది ఇందులో. దుర్గా అమ్మవారు, కన్యకా పరమేశ్వరి అమ్మవారు అవతరించినటువంటి విధానం మీకు తెలుసు. ఇప్పుడు సందర్భం వస్తే చెప్పుకుందాం. అట్లాగా కృతయుగంలో 4 పాదాలు అంటే 100కు 100% జనాభా ఏ మార్గంలో నడిచారు? ధర్మ మార్గంలో నడిచారు. అంటే ధర్మాచరణలోనే ఉండినారు. అక్కడ ధర్మం ఎక్కడా తప్పలేదు, దారి తప్పలేదు. పట్టాలు తప్పిన రైలు పల్టీలు కొట్టినట్లుగా అక్కడ కనిపించదు. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా, ఉన్నటువంటి అందరూ జనాభా కూడా 100కు 100% సరైనటువంటి పద్ధతిలో ధర్మాచరణలో, ఎలా అయితే మానవుడు సృష్టి ప్రారంభమైనప్పుడు మానవుడు నడవడానికి తగిన ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో నియతి ప్రకారం జరిగేది. అందుకని ఆ రోజు 4 పాదాలు కూడా, 4 భాగాలు కూడా ఉన్నటువంటి సమస్త జనాభా కూడా ధర్మాన్ని ఆచరించేవారని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైపోయిందంటే మనిషికి నిత్యానిత్య వివేక విచక్షణ తగ్గిపోయి త్రేతాయుగం వచ్చేటప్పటికి 1 భాగం అంటే 100లో 25% ప్రజలు దారి తప్పిపోయారు. ఎప్పుడైతే 25% ప్రజలు దారి తప్పిపోయారో ఇప్పుడు ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎంతమంది అయ్యారు? 75% అయ్యారు. మిగిలిన 25% దారి తప్పిపోయారు. ఈ పరిస్థితిలో దారి తప్పిన వాళ్ళ వైపుగా ప్రయాణించేటటువంటి వాళ్ళు ఒకవైపు, వీళ్ళు ఇంతమంది తయారయ్యారంటే వాళ్ళ వైపు వెళ్ళారు కదా. మరి సరి అయిన మార్గంలో వెళ్తూ ఉన్నారు, మనం వీళ్ళతో పాటే ప్రయాణించాలి అనేటటువంటి వాళ్ళు ఒకవైపు. సో ఒకవైపు 75% జనులు ప్రయాణిస్తూ ఉంటే
25% జనులు ఇంకొక వైపు ప్రయాణిస్తూ ఉన్నారు. అందువల్ల అక్కడ ఏమైపోయిందంటే ధర్మాచరణ చేసేటటువంటి జనుల సంఖ్య ఒక భాగం తగ్గిపోయింది. అందుకని ధర్మాచరణ 3 పాదాలు అంటే 75% జనాభా మాత్రమే ధర్మాచరణలో ఉండినారు. మిగిలిన వాళ్ళు ధర్మాన్ని ఆచరించడాన్ని విడిచిపెట్టేశారన్నమాట. విడిచిపెడితే ఎవరికి నష్టమో అని మనం నిన్న అనుకున్నాం. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వదీత్. అది వారినే చంపబడుతుంది, అది వేరే విషయం. సరే, ఇక్కడితో ఆగలేదు. ఒకళ్ళని చూసి ఇప్పుడు మన ఇంటి దగ్గర కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మీరు ఆలోచించండి, మా పక్కింట్లో అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది, మా ఎదురింట్లో అబ్బాయి డాక్టర్ చదువుతూ ఉన్నాడు. నా కూతురికి ఇంజనీరింగ్ సీటు రాలేదు, నా కొడుక్కి మెడిసిన్ సీటు రాలేదు. ఇప్పుడు నేనేం బాధపడతానంటే, ఎదురింటి అబ్బాయి సీటు తెచ్చుకున్నాడు, ఎదురింటి అమ్మాయి సీటు తెచ్చుకుంది, నువ్వు ఇంజనీర్ అవ్వలేదు, డాక్టర్ అవ్వలేదు. ఎదురింటి అమ్మాయి అందమైన ఇల్లు కట్టుకున్నారు, నాకు అది లేదు. లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర ఇంకా ఏవో వస్తు వాహనాలు పుష్కలంగా ఉన్నాయి, అవి నా దగ్గర లేదు. ఇది దారి తప్పిపోయేటటువంటి పరిస్థితి అన్నమాట. ఇట్లా ఆలోచించి మనుషులు ఈ 75% మంది, ఈ 25% మంది వచ్చి 75% మందిలో కలిసిపోకపోగా ఈ 75% ప్రజలలో మరో 25% ఏమైపోయారు? ద్వాపర యుగానికి నెమ్మదిగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు. సింపుల్ విషయము. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కథ, మెడిసిన్ కథ, చూసిన వస్తువుల మీద మనకు కలిగేటటువంటి ఆకర్షణ కథ. ఇటువంటి ఆకర్షణలకు లొంగకూడదు అని మాయా ప్రభావం వల్ల మనకు అలా అనిపిస్తుంది. మాయ చేత చిక్కి మనము బిక్కరించకూడదు అని వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అనేక కథల ద్వారా మనకు చెప్తూనే ఉంటారు. కానీ మన మనసు అటే లాగుతుందన్నమాట. ఆ సమయానికి మనకున్నటువంటి అహంభావంతో మన భావన అది కావాలి అని అనిపిస్తుంది, అది మనకు చెడు చేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు అన్నమాట. కాబట్టి ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఈ 75% ప్రజలలో 25% ప్రజలు కూడా అటువైపుకే వాలిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది? ధర్మాచరణ చేసేటటువంటి జనుల సంఖ్య 2 పాదాలు అయిపోయింది. కలియుగం ఆరంభంలో, కలియుగంలో ఒకే పాదమంట అని చెప్పారు. కలియుగం వచ్చేటప్పటికి ఇప్పుడు 5164 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే 50% ప్రజలలో కూడా 25% అటువైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి సంఖ్య ఎక్కువైపోయింది? ధర్మాచరణలో లేని వారి సంఖ్య. నాలాంటి వాళ్ళు ఎవరైనా చిన్నప్పటి నుంచి నా అంతటకు నేను తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మరుగైన భూమి లోపలన్ పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగును జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలచునా దేహమందు ఒక్క నిమిషమైన అని నాలాంటి వాళ్ళు ఎవరైనా ధర్మం మీద ఉండేటటువంటి ప్రీతితో, భక్తితో, శ్రద్ధతో పాడుకుంటూ ఉంటే కూడా ఆ పాపకి ఏం పని లేదు, చిన్న వయసులో కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంది, ఆమెకు భోజనం గడిచిపోతుంది కాబట్టి అలా పాడుకుంటూ ఉంది అని అనుకుంటారనమాట. నాకు భోజనానికి లేనప్పుడు కూడా నేను అదే విధంగా పాడుకుంటూ ఉన్నాననే విషయాన్ని వాళ్ళు చూసి ఉండరు. కాబట్టి ఎవరికి ఎలా నచ్చితే అలా అన్వయించుకొని ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని, స్నేహితుల్ని చూసి ఒకరిని చూసి ఒకరు అంటువ్యాధి అంటారు దాన్ని. ఆ అంటువ్యాధికి లోనైపోవడం. అంటువ్యాధి అంటే ఏంటంటే ఒకరు కోపం వచ్చిందనుకోండి, వాళ్ళని చూసి నీకేనా కోపం వచ్చేది, నాకు ఇంకా ఎక్కువ కోపం వస్తుందిలే అని అనుకుని కోపపట్టం అన్నమాట. అటువంటి ఇవన్నీ కూడా మందులతోటి, ఇంజెక్షన్లతోటి, మాత్రలతోటి వేసుకుని నయం చేసుకునేటటువంటి వ్యాధి కాదు. అందుకనే దాన్ని మహేశ్వర ఖండంలో మహేశ్వరుడు ఏం చెప్పాడంటే కాలకోట విషం ఎక్కిపోయింది మానవులలో అని చెప్పాడు. కాబట్టి కలియుగంలో 25% ప్రజలు మాత్రమే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉండేవారు, 75% ధర్మాచరణను విడిచిపెట్టేశారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంతా ఏంటి? గల్లంతు అన్నమాట. వీరి గల్లంతు ఎలా ఉంటుంది అని మనం ఊహించాలంటే ఏం చేయాలి? పట్టాలు తప్పిన రైలు పల్టీలు కొడుతూ ఉంటుంది.
స్టీరింగ్ కంట్రోల్లో లేనటువంటి డ్రైవర్ యొక్క వాహనం ఎలా పల్టీలు కొడుతూ ఉంటుందని మనం ఊహించుకుంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ మెదడు, వాళ్ళలో ఉండేటటువంటి జీవుడు అలా ప్రతిక్షణం పల్టీలు కొట్టుకుంటా ఉంటాడనమాట. కొద్దిసేపు ఇటు కొద్దిసేపు అటు, తనకేం చేయాలో తెలియదు, ఏం కావాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, తన జీవితానికి ఒక నియతి ఉండదు, నియమం ఉండదు, ఒక నీతి నిజాయితీ ధర్మం ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు ధర్మం అంటే ఏంటో వాళ్ళకి గ్రహించలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని 25% ప్రజలు ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంతకాలం గడిచాక, అంటే నేను చూస్తూ ఉండేటటువంటి, నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు, నాకు ఊహా భాష తెలిసినప్పటి నుంచి అందరి జనులతో ఈ విధంగా భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను కనుక నాకు ఇప్పుడు ఉండేటటువంటి దీని ప్రకారం ఈ 25% ప్రజలు నాకు కనిపించడం లేదు. ఇప్పుడు కేవలం 25% కూడా పోయింది, ఒక పాదం కూడా లేదు, అందులో అర్ధభాగమే ఉంది. కాబట్టి ఆ 25లో సగం మనుషులే 12.5% మనకు ధర్మాచరణలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ధర్మాచరణలో లేని వారికి ప్రకృతి ఎప్పటికప్పుడు తగినటువంటి శిక్షలు, తగినటువంటి విధానాన్ని చూపుతూనే ఉంటుంది. ఇంతటి యుగాల, తరతరాల, వంశాల, మన్వంతరాల కాలచక్రంలో మన మానవ కాలమానానికి 360 రెట్లు దేవతా కాలమానం ఎక్కువని మనందరికీ తెలుసు. మరి ఈ కాలంతో పోల్చుకుంటే మానవ జీవితం చాలా చిన్నది. దేవతా కాలమానం కంటే బ్రహ్మకాలమానం చెప్పాను. 2000 చతుర్యుగాల కాలం బ్రహ్మ యొక్క కాలం. బ్రహ్మ ఒకరోజే ఈ కల్పం, ఈ సృష్టి మొత్తం బ్రహ్మ యొక్క ఒక్కరోజే. అటువంటప్పుడు మన యొక్క జీవితం ఎంత చిన్నది, మనం ఎట్లాగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించకుండా కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి వాటిపై మోహాన్ని పెంచుకోకూడదని ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అలా ఉండకూడదు. ఇచ్ఛా ద్వేషంలో రాగద్వేషాలు, కోరికలు అనేటటువంటి మోహంలో పడిపోయి మానవులందరూ కూడా సర్వభూతాని సమ్మోహం, ఆ మోహంలో చిక్కుకొని అన్ని ప్రాణులు కూడా ఉండిపోతూ ఉన్నాయి, వాళ్ళను వాళ్ళు తెలియలేకపోతూ ఉన్నారు అని. అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్ గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం అనేన సదృశం కార్యం న భూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.